ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. పొన్నామలం గారు నమస్కారం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మన ఫ్యాన్స్కి అందరికీ నమస్కారం. ముఖ్యంగా నా చిరంజీవి గారికి అవర్ ఫ్యామిలీకి పెద్ద నమస్కారం. నాకు ఒక ఏం చెప్పాలి, నాకు లైఫ్ మొత్తం ఈ లైఫ్ న్యూ లైఫ్ ఇచ్చిన వాళ్ళ ఫ్యామిలీకి, చిరంజీవి గారి ఫ్యామిలీకి పెద్ద నమస్కారం. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? డూడి వాడడం పొన్నామలం అన్నా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇప్పుడు. ఎందుకంటే 1990s లో మీ సినిమాలన్నీ మేము థియేటర్లో లేకపోతే ఇంట్లో టీవీలో చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. పెద్ద పెద్ద స్టార్స్తో కూడా పోటాపోటీగా ఫైట్ చేసి ఆ బాడీ మీరు అసలుకి మీ స్టంట్స్ చూస్తుంటే ఓ మై గాడ్, అసలుకి నిజంగా ఇంకెవరు రారేమో రీప్లేస్మెంట్కి ఇలాంటి వాళ్ళకి అనిపించింది. ఎలా అనిపిస్తుంది 35 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే? వాట్ ఈజ్ మై లైఫ్, పొన్నామలం అనే వ్యక్తి స్ట్రగుల్స్, అచీవ్మెంట్స్, ఇన్ని సినిమాలు. అది యాక్చువల్లీ నాకు పెద్ద అనుగ్రహం, గాడ్ అనుగ్రహం ఉంది. ఎలాగంటే వేరే ఫైటర్స్గా అలాగా ఇంత ఒక లక్ లేదు. ఎలాగ ఎందుకు చెప్తానంటే తమిళ్లో రజనీ, కమల్ సూపర్ స్టార్స్. అక్కడ తెలుగులో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు. హిందీ ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్. అండ్ కన్నడ మలయాళం మోహన్ లాల్, మమ్ముట్టి. కన్నడ విష్ణువర్ధన్, ఇంకా సూపర్ హీరో. సో అందరూ సూపర్ స్టార్, అన్ని లాంగ్వేజ్, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, 5 లాంగ్వేజ్ సూపర్ స్టార్. అందరికీ ఫైట్ చేశాను నేను ఒకే టైంలో. అదే నా భాగ్యం, సూపర్ పెద్ద భాగ్యం. లైఫ్ ఇది స్టంట్ లైఫ్. యాక్చువల్లీ నాకు ఇది మెయిన్ లేదు స్టార్టింగ్. యాక్చువల్లీ ఐఎమ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్, నేషనల్ హై జంప్ ప్లేయర్. ఓకే, ఇండియాలో ఫస్ట్ హై జంప్లో. ఆ తర్వాత ఏషియా గేమ్స్ ట్రై చేస్తాము. అప్పుడు మనం సెలెక్ట్ చేశారు. అప్పుడు నాకు ఇంట్లో అంత పెద్ద ఇది లేదు, ఫైనాన్షియల్ ఎకనామిక్ ప్రాబ్లం. అంటే నా బ్రదర్స్ సిస్టర్స్ 11 మెంబర్స్. దానిలో అప్పుడు ఉన్న టైంలో 8 మెంబర్స్, 3 మెంబర్స్ చచ్చిపోయాడు. అప్పుడు మా నాన్నగారు, అమ్మగారు అందరూ అప్పుడు ఉన్నప్పుడు చాలా కష్టం. ఫాదరు 1978లో చచ్చిపోయారు. ఆయన తర్వాత ఫుల్ మన మీదే భారం అన్నీ. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఎయిర్ ఫోర్స్లో నాకు పని దొరికింది. అప్పుడు ఎయిర్ ఫోర్స్, నేవీ లిమిటెడ్ కార్పొరేషన్ అండ్ రైల్వే 3 ప్లేసులు నాకు వచ్చింది. అండ్ తర్వాత దానిలో ఫస్ట్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ చేశాను. అప్పుడు 1800 రూపీస్ అప్పుడే శాలరీ. అది 1985లో. అది ఎలాగా ఆ డబ్బు పత్తాది, అది నాట్ ఎనఫ్. సో అప్పుడు ఏం చేయాలంటే నేను చాలా డిస్టర్బ్ అయింది. అప్పుడు స్టంట్లు అక్కడ ప్రాక్టీస్ చేశారు అందరూ, జిమ్నాస్టిక్. నేను ఒరిజినల్ ఫైటర్. అప్పుడు నా కలరీ, నేను ఒరిజినల్. అప్పుడు నేను అక్కడ వెళ్ళి ఇదేంటి సార్ ఎందుకు ప్రాక్టీస్ చేశారని నేను అడుగుతున్నప్పుడు వాడు చెప్తారు, ఇది స్టంట్ కోసం మనం ప్రాక్టీస్ చేస్తున్నాము, నెక్స్ట్ మంత్ దానిలో ఎగ్జామ్ ఉంది, దానిలో పాస్ చేస్తారంటే ఎవరంటే అంటే ఎంత డబ్బు దీనిలో అలాగే నేను అడిగాను. నా ఫాదరు యాక్చువల్లీ నా పెద్ద ఫ్యామిలీ. అప్పుడు నా నాన్నగారు విజయవాహిని ప్రొడక్షన్ ఉంది కదా, దానిలో ఎగ్జిక్యూటివ్ మేనేజర్. అప్పుడు రామనాయుడు ఫిలిమ్స్ అందరూ అప్పుడు ఇక్కడే ఉన్నారు. అప్పుడు అందరూ ఒకే దీనిలో తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ అన్ని లాంగ్వేజ్ ఇక్కడ చెన్నైలో ఉంది. అప్పుడు రామనాయుడు గారు ఇప్పుడు నా నాన్నగారు పనిచేశారు. తర్వాత ఇక్కడ మన వాహిని స్టూడియో ఓనర్ అక్కడ కూడా పనిచేశారు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ నాగిరెడ్డి. అయిన తర్వాత డబ్బు అన్నీ పోయింది. వాడు ఫిల్మ్ చేశారు.
ఎవరంటే మనం డిస్కో శాంతి ఫాదర్ ఉన్నారు కదా, ఓకే. వాళ్ళు తీసుకుని ఒక ఫిలిం చేశారు. ప్రొడ్యూసర్ కమ్ మేనేజర్ అనుకోడు, వాళ్ళు డబ్బు అన్నీ పోయింది. దాని తర్వాత మన అమ్మగారు చెప్పారు, నీ ఏ పని అయినా చేసుకో, సినిమాలో కూడా పోకూడదు అని. ఓకే. సినిమా ఇండస్ట్రీ వైపు వద్దస్తుంది ఇంకా. పోకూడదండి, ఎందుకంటే డబ్బు అన్ని మొత్తం అప్పుడు డిఎంకే పీరియడ్ ఇక్కడ. డిఎంకే అంటే మన అక్కడ ఇది ఉంది కదా, డిఎంకే ఏడిఎంకే ఇక్కడ కక్షి, దాంట్లో కూడా డబ్బు వేస్ట్ చేశారు నా నాన్నగారు. అప్పుడు తర్వాత ఏం చేయాలి, ఫ్యామిలీ మెయింటైన్ చేయాలి కదా. అప్పుడు తర్వాత నేను నా అమ్మగారికి చెప్పలేదు. అమ్మగారు తెలియామే నా పోయిட்டு ప్రాక్టీస్ ఇది జిమ్నాస్టిక్ ప్రాక్టీస్ చేశారు. కానీ నేను స్విమ్ డైవర్ ఆల్రెడీ. కానీ ఇది స్విమ్ డైవర్ అంటే స్విమ్మింగ్ అంటే హెడ్ పోతుంది ఫస్ట్. ఇక్కడ స్టంట్ అంటే లెగ్ రావాలి, హెడ్ రాకూడదు. కానీ అది కన్ఫ్యూజ్ అయిపోయింది అప్పుడు. దాని తర్వాత ప్రాక్టీస్ చేసి జిమ్నాస్టిక్లు పక్కా అయిపోయాను. అయిన తర్వాత ఎగ్జామ్లో పాస్ అయిపోయాను. ఇక్కడ స్టంట్లు అమ్మగారు ఏమనుకున్నారంటే నేను ఎయిర్ఫోర్స్లో ఉన్నాను అని. వాళ్ళు ఎయిర్ఫోర్స్కి రిజైన్ చేశాను 1 year. అప్పుడు స్పోర్ట్స్ కోటాలో నాకు వచ్చింది అది వదిలేసి దీనిలో వచ్చి ఫస్ట్ ఫిలిము బెంగళూరు షూటింగ్ 8 stitches ఇక్కడ. తర్వాత అమ్మగారికి తెలిసిపోయింది, ఏంట్రా ఇది నాన్నగారు ఎలాగైపోయాడు, అన్ని డబ్బు వేస్ట్ చేశారు. లేదమ్మా ఇది నా స్టంట్, అది వేరే ఇది వేరే, ఇది నేను కష్టపడి చేసి వస్తున్న డబ్బు దా తీసుకోవాలి నేను. సరే ఆ తర్వాత టక అంటే రెగ్యులర్గా ఫైటర్ అయిపోయాను. ఫైటర్ అయిన తర్వాత చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి డూప్ చేశాను. డూప్ చేసినప్పుడు నేను పక్కా జిమ్నాస్టిక్ ప్లేయర్ కదా. అప్పుడు విజయ్ మాస్టర్ ఫస్ట్ ఆలోచన చేశారు, పొన్నంలో ఉన్నాడు, జిమ్నాస్టిక్ ప్లస్ సోలో ఫైట్ చేశారు అంటే మనం ఇంట్రొడ్యూస్ చేస్తాము అని ఘరానా మొగుడు ఫిలింలు మనకు ఓకే చేశారు. అప్పుడు ఏంటంటే నేను కష్టపడి రావాలి ఇది పక్కా ఫైట్ చేయాలంటే దాని ముందుకు నేను ఒక ప్రామిస్ చేశాను. ఎవరు 1 lakh ఇస్తారో వాళ్ళకి నేను సోలో ఫైట్ చేస్తానని నేను ఏంటి ఆ రోజుల్లోనే అదే ఫిక్స్ చేసుకున్నారా మీరే? ఫిక్స్ చేసి నాకు ఇక్కడ పడి రాలేదు 1 year. ఆ రోజుల్లో 1 lakh అంటే పెద్ద విషయం. అది అందరూ మాస్టర్ అది వచ్చి రే పిక్చర్ ఫుల్కి నాకు అంత కూడా లేదు, ఒక్క ఫైట్కు 1 lakh అడుగుతారు. లేదు మాస్టర్ నేను ఫైట్ అలాగా చేసి ఎవరు చేస్తారంటే నేను కష్టపడి చేసి నంబర్ 1 ఫైట్ రాకపోతే అడగండి అని చదివారు. అప్పుడు ఈ మెసేజ్ చిరంజీవి గారికి పోయింది. అప్పుడు ఘరానా మొగుడు షూటింగ్. అప్పుడు సోలో ఫైట్ కావాలంటే ఒక ఫైటర్ ఎవరు చేయాలంటే ఆలోచన చేస్తున్నాను. అప్పుడు ఎవరున్నారు వాళ్ళు ఉన్నారు అంటే 4 మందులు ఇది ఓకే ఆయన ఓకే. అప్పుడు మన మాస్టర్ ఘరానా మొగుడు చేసిన మాస్టర్ విజయన్ వారు చెప్తారు, ఒక వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అహంభాగం పట్టుకుని ఉన్నాడు చిరంజీవి గారి దగ్గర. వారు చెప్తారు ఏంటి ఎవరది అంటే పొన్నాంబలో ఒక ఉన్నాడు, వాడు 1 lakh కావాలన్నాడు. 1 lakh ఏంటి ఇది ఫైట్, ఒక్క ఫైట్ అంత ఫైట్ చేశారా అంటే చిరంజీవి గారు. అప్పుడు వాళ్ళు ఎవరు పని చేశారు, వాళ్ళు ఇంట్రెస్ట్గా అంటేనే పర్వాలేదు, వాళ్ళు పిలవండి, వాళ్ళు ఏం చేశారు నా మనం చూద్దాం, అంత పెద్ద ఫైటర్ వాళ్ళు అంటూ వాళ్ళు రా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన అడుగుతారు, ఏంటి ఇది 1 lakh అడుగుతారా ఏంటి సార్, ముందుగా 70 వద్దు సార్, నాకు అడ్వాన్స్ కూడా వద్దు సార్, ఫైట్ చేసి బాగా వస్తుంది తర్వాత 1 lakh ఇవ్వండి, లేకపోతే 70 వద్దు నాకు అని చేశాను. అది ఫైట్, ఘరానా మొగుడు ఫైట్ అంటే 3.5 days 4 days హెవీ ఫైట్ చేసి అప్పుడు చిరంజీవి గారు బాగా చేశారు డబ్బు అని కంపెనీలో చెప్పి 1 lakh ఇచ్చారు. సూపర్. ఫస్ట్ సినిమానే చిరంజీవి గారిది కదా తెలుగు? అక్కడ తెలుగులో సోలో ఫైట్. ఓకే.
తర్వాత పిక్చర్ రిలీజ్ అయిపోయింది. 175 డేస్ 175 డేస్ అంటే అమ్మో ఎలా నాకు తెలియదు అప్పుడు అక్కడ పోతుంది. నేను ఇక్కడ ఫైట్లో ఉన్నాను. అప్పుడు నాకు ప్రొడ్యూసర్ ఇది కార్డు கொடுக்குறாங்க. 175 డేస్ ఫంక్షన్ రండి అని. அப்படி அவனு சித்தூர் இங்கே ஃபங்க்ஷன். அப்போ நான் போனேன் ஸ்டேஜில் வந்து பொன்னாம்பலம் பண்ணி పిలిచారు సౌత్ ఇండియన్ ఫైటర్స్. భయంకర క్లాప్. అప్పుడు సిర్జీ గారు చూశారు, ఏంటి ఇది ఒక ఫైట్ చేసిన వాళ్ళకి ఇంత ఫేవరెటా అని. ఏనా ఇది కూడా మన తమిళనాడు పక్కన ఉంది కదా చిత్తూరు, అంటే వాళ్ళు అక్కడ కూడా తమిళ ఫిలిం రిలీజ్ అవుతుంది అంటే అప్పుడే చూశారు. చేసి ఒక మైకిలే చెప్పారు, పొన్నాంబలం బెస్ట్ నాకు ఫైట్ చేసి. ఏనా ఫైట్ ఎవరికి ఏం అవలేదు. ఏనా ఇద్దరు వాళ్ళు కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ కదా. నేను కూడా ఫుల్గా జిమ్నాస్టిక్ చేసి ఒక్క షాట్ కూడా రోప్ ఏం లేదు, ఒక్క షాట్ కూడా రోప్ లేదు, అన్నీ ఒరిజినల్. అది తర్వాత నేను వచ్చాము ఇక్కడ చెన్నై. వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, సిర్జీ గారు ఫోన్ చేసి పొలంలో ఆఫీస్కి వెళ్ళు, నెక్స్ట్ ఫిలింకి అడ్వాన్స్ ఇస్తారు, ఆఫీస్కి వెళ్ళు అన్నారు. నేను ఏమనుకున్నానంటే సరే నెక్స్ట్ ఫిలింకి అడ్వాన్స్ ఇస్తారు అని నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత డబ్బు ఇచ్చారు. నేను ఎంత ఉంది నేను చూడలేదు. నేను తీసుకుని వచ్చి నా వైఫ్ దగ్గర ఇచ్చి, అమ్మ ఇది నెక్స్ట్ ఫిలింకి ఇచ్చారని అది కూడా నేను నెక్స్ట్ ఫిలిం కానీ ఐడియా అదే. 2 డేస్ అయిన తర్వాత అమ్మ తీయలేదు, వైఫ్ తీయలేదు. థర్డ్ డే ఏంటి డబ్బు ఇట్టే ఉంది ఏంటి చూడలేదా? ఇల్లు ఏమో మీకోసం ఇల్లమ్మా అది అడ్వాన్స్ ఇచ్చారు. ఓపెన్ చేస్తాను 5 lakhs ఉంది. ఫుల్ అదిరిపోయాడు. ఏంటి ఇది కణమా లేకపోతే కలరా ఏంటి ఇది అంటే మ్యాజికా ఏంటి ఇది? నేను ఇమ్మీడియట్గా ఫోన్ చేశాను మేనేజర్ దగ్గర, సార్ ఏమో ప్యాకెట్ మర్చిపోయి పంపించారు, ఏదో మీకు మారిపోయింది సార్, అది కూడా నేను ఏం చేయలేదు, భద్రంగా బయట పెట్టున్నాను, మీరు అక్కడ ఉంటారంటే నేను ఇమ్మీడియట్గా తీసుకుని సార్. అరే ఏంటి బాబు అది మీకోసమే ఇచ్చేదేను, ఒక్కడు అయిపోయింది ఏంటి ఇది? సిర్జీ గారు ఇచ్చారా బాబు 5 lakhs? ఓకే అండ్ సో నెక్స్ట్ ఫిలిం కాదు, లేదు గరాణమ్మగుడు ఫిలిం బాగా వచ్చింది కదా, దానికోసం వాళ్ళందరూ హ్యాపీ అయిపోయాడు. నువ్వు 1 lakh అడిగారు కదా, మీ నేను అంత గట్టిగా ఉన్నారు కదా నువ్వు, అందుకే ఈ ప్రైస్ 5 lakhs అన్నాడు. అమ్మో ఇమీడియట్గా నా సిస్టర్ మ్యారేజ్, దాన్ని ఫుల్ హ్యాపీగా చేశాను. గ్రేట్. ఫస్ట్ సిస్టర్ 4 కింద 4 సిస్టర్, విజయ, రమణి, భాగ్య, ఉమా అని విజయ ఫస్ట్ మ్యారేజ్ చేసి హ్యాపీగా అయిపోయాం. ఇలాగా మనకు స్టార్ట్ అయిపోయింది సిర్జీ గారికి మనకి ఒక బాండింగ్. అంటే అప్పటి నుంచి నాకు చాలా ఇష్టం ఫిలిం అంటే. నేను ఎక్కడ పోయినట్టు చూస్తాం. అయిన తర్వాత ముగ్గురు మునగాడు, హిట్లర్ కూడా సూపర్ ఫైట్ క్లైమాక్స్ అది కూడా. సో మన స్టార్టింగ్లో కష్టపడి నేను వచ్చినది ఈ ఫిలింలు, బైక్ జంప్, కార్ జంప్, బైక్ జంప్, గ్లాస్ బ్రేకింగ్, ఫుల్ సోలో ఫైట్స్ అన్నీ డెవలప్ అయ్యి తర్వాత స్టంట్ డైరెక్టర్ అయ్యి, அதுக்கப்புறம் విల్లన్ అయ్యి, అப்புறம் హీరో కూడా ఒక ఫిలిం చేశాను, తర్వాత ప్రొడ్యూసర్, తర్వాత ఇప్పుడు లాస్ట్ ఫిలిం ఇప్పుడు దీని ముందుకు కిడ్నీ ఫెయిలియర్ అయిన ముందు కూడా ఒక 75 lakhs నా ఎక్స్పెన్స్ అయిపోయింది. ఫిలిం 50% పూర్తి అయింది. అప్పుడే నాకు చెస్ట్ పెయిన్ వచ్చింది. ఇది కిడ్నీ ఫెయిలియర్, అది 3.5 years బ్యాక్, 4 years అయిపోయింది ఇప్పుడు. అది తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత చేయలేదు, డబ్బు లేదు, ఫుల్ దాంట్లో వేసాను. ఎంత 75 lakhs పోయింది. నా చేయలేదంటే 5 lakhs 6 lakhs, అది 1 year దాని అది పోయింది. ఫుల్ హాస్పిటల్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్ అన్నీ హెల్ప్ చేశారు. ఇక్కడ యాక్టర్స్ చాలా యాక్టర్స్, ధనుష్ మంచివాళ్ళు. ముందుకు ఫస్ట్ మన శరత్ కుమార్ ఉన్నారు కదా, యాక్టర్ శరత్ కుమార్, నాటామి అని ఫిలిం చేశారు. అది కూడా అక్కడ తెలుగులో రీమేక్ అయిపోయింది ఒక ఫిలిం, మోహన్ బాబు చేశారు నాటామై అది ఫిలిం. అదే చిరంజీవి, ఇది మన శరత్ కుమార్ గారు ఓపెన్ నుంచి నాకు
హెల్ప్ చేసి వాడే మన వేరే ఆర్టిస్ట్ ఫోన్ చేసి పొన్నంబలంకి ఇలాగ అయిపోయింది అంటే హెల్ప్ చేయండి అని అందరి దగ్గర అడిగి నాకు హెల్ప్ చేశారు. 3 years మ్యాక్సిమం అట ఫుల్ ఇది డయాలసిస్. ఇది ఫస్ట్ ఇది ఆపరేషన్ చేసేది వాళ్ళు డబ్బు ఇచ్చేది శరత్ కుమార్ ఇది ఇచ్చి ఆపరేషన్ చేసి ఇది డయాలసిస్. అంత పెయిన్ చూసారా సార్? పెయిన్ మాత్రం లేదు. ఒక్కొక్క నిమిషాలకు ఒక్కొక్క డిసెంటేషన్గా ప్రాబ్లం వస్తుంది. అందుకే నేను సడన్గా చెస్ట్ పెయిన్ వస్తుంది, సడన్గా స్టమక్ పెయిన్ వస్తుంది, సడన్గా హెడేక్ వస్తుంది, సడన్గా బ్రీతింగ్ ట్రబుల్ అవుతుంది. అది అలాగ రాకూడదు, ఎవరికే ఆ ప్రాబ్లం రాకూడదు, డయాలసిస్ రాకూడదు.